నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే మహాపాపం నిజం అంటూ తిరుమల కల్తీ నెయ్యి గురించి ఈరోజు హోర్డింగ్స్, ఫ్లెక్సీలు గుళ్ళ ముందు పలు నియోజకవర్గాల్లో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ కీలక నేతలైనటువంటి రోజా కానివ్వండి, లక్ష్మీపార్వతి కానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అసలు కొవ్వు కలిసిందని చెప్పారు. అసలు ఛార్జ్షీట్లో, రిపోర్ట్స్లో ఎక్కడా లేదు అంటూ వారు మాట్లాడుతున్న విధానాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మరో పక్క చూసుకున్నట్లయితే అటు రోజా కానివ్వండి, ఇటు లక్ష్మీపార్వతి కానివ్వండి ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి కల్తీ నెయ్యి కేసులో అసలు కల్తీ జరిగింది, మహాపాపం జరిగిందంటూ మా పైన ఆరోపణలు చేశారు. ఎక్కడ కూడా రిపోర్ట్స్లో అవి లేదు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రెండు అంశాలని ఏ విధంగా చూడాలంటారు? ఇవాళ చాలా గుళ్ళల్లో చాలా చోట్ల ఏమంటారు సంప్రోక్షణ చేస్తున్నారు. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగిందని మీరు అన్నట్టు హోర్డింగ్స్ పెట్టారు కాబట్టి ఇప్పుడు భయపడి వాళ్ళ లక్ష్మీపార్వతి బయటకు వచ్చారు, రోజా బయటకు వచ్చారు. అందుకని వివరణ ఇస్తున్నారు. నిన్ననే రావాలిగా, మనం నిన్న మాట్లాడుకున్నాం. అంటే మొన్న అతను ఎవరు శ్రీధర్, అరవ శ్రీధర్ గురించి బయటకు వచ్చేసారు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా అరవ శ్రీధర్ ప్రస్తావన తెచ్చి రేప్ అని మాట్లాడేశారు. నిన్నంతా కూడా అమ్మాయి ఆవిడెవరు ఆ లేడీ హూఎవర్ ఇట్ ఈస్ ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఐ లవ్ యూ చెప్పారా లేదా అంటే వాళ్ళ లాయర్ తర్వాత మాట్లాడుతుందండి అంటాడేంటో. అంటే అమ్మాయి ఇరుక్కుంది. అది వాళ్ళిద్దరూ కలిసి ఉన్నదానికి వాళ్ళు అలా మాట్లాడి దాని మీద ఇంతమంది రెస్పాండ్ అయ్యారు. ఎవరు? మహిళలందరూ కూడా వైసీపీలో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి. కానీ లడ్డూ కల్తీ విషయంలో ఇప్పుడు సుబ్బారెడ్డి కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు సుబ్బారెడ్డి ఏమంటున్నారు? చిన్నప్పనికి నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. అతను ఎప్పుడో మానేశాడు నా దగ్గర అని. కానీ చిన్నప్పన్న అకౌంట్ నుంచి 4.5 అనుకుంటా, అందులో 5 లక్షలు తక్కువగా మిగతా డబ్బు ఎవరికి వెళ్ళింది? మరి మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళారు? నా అకౌంట్ ఇవ్వను, నా అకౌంట్ నెంబర్ ఇవ్వనని సుబ్బారెడ్డి గారు. లడ్డూ కల్తీ జరగలేదు. అసలు బోలేబాబా కోసం నిబంధనలు ఎందుకు తగ్గించారు మీరు? 3 ఏళ్ళు వాళ్ళకి అనుభవం ఉండాలి, 1 ఏడాది కుదించారు కదా. అంటే మొత్తం వాళ్ళు ఏమంటారు ఈ టెండర్ ప్రక్రియలో నిబంధనలన్నీ సడలించేశారు. వాళ్ళ కెపాసిటీ ఎంత, అసలు నందినికి ఎంతకి ఇవ్వాలి అంటే వాళ్ళు చాలా తక్కువలో తక్కువ 300 చిల్లరకి వాళ్ళు నెయ్యి సప్లై చేశారు. కానీ మేము తక్కువకి ఇచ్చామంటూ మీరేం చేశారు? పామాయిల్, రసాయనాలు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో ఇవన్నీ కల్పించారు. అంటే ఇక్కడ ఎంత తినేశారు? 235 కోట్ల చిల్లర ఎంతో తిన్నారు. అంటే అందాజా 250 కోట్లు అన్నారు అనుకోండి. ఇవన్నీ వాళ్ళ బయటకు వచ్చేసరికి, ముఖ్యంగా హోర్డింగ్స్ పెట్టేసరికి అందరూ ఉలిక్కి పడుతున్నారు వైసీపీ వాళ్ళు. బికాజ్ ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందుకని ఇవాళ ఏం మాట్లాడుతోంది రోజా? ఇవాళ లక్ష్మీపార్వతి ఏం మాట్లాడుతోంది? ఎప్పుడో ఎన్టీ రామారావు గారిని స్త్రీలోలుడని అన్నారు అని రోజా చెప్తోంది. చెప్పి ఆయన్నేమో వెన్నుపోటు పొడిచారట. అసలు స్త్రీలోలుడు అనడానికి వెన్నుపోటుకి సంబంధం ఏముంది? లక్ష్మీపార్వతిని చేసుకున్నారు. లక్ష్మీపార్వతి ఇష్యూ ఏం జరిగిందో అందరికీ తెలుసు. 95లో ఏం జరిగింది, ఆవిడ వైజాగ్ ఎందుకు వెళ్ళింది, ఆవిడ ఏం టెస్టులు చేయించుకుంది, ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఇవన్నీ అప్పటి వాళ్ళందరికీ తెలుసు, నాలాంటి వాళ్ళకు కూడా. వాళ్ళు రోజా మాట్లాడటం ఏంటి? ఏం తెలుసు అని మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా మీరు ఒక పాయింట్ కనిపెట్టండి. అంటే ఎన్టీఆర్ మీద ఇవాళ స్త్రీలోలుడు అనే ముద్ర కూడా వేసింది రోజా. ఎన్టీఆర్ని నెత్తిన పెట్టుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఆ మాట వాడింది. మరి లక్ష్మీపార్వతి సిగ్గుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంది. మరి ఇవాళ ఆవిడ దీనికి కౌంటర్ ఇవ్వాలి కదా. స్త్రీలోలుడు కాదని ఆవిడ చెప్పాలి కదా, రోజాని తిట్టాలి కదా. ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడిని ఇవాళ ఎంత నీచంగా మాట్లాడింది రోజా. అసలు రోజాకి బుద్ధి ఉందా, సిగ్గుందా? ఏ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళింది ఆవిడ? ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి శ్రావణి, మనం ఎవరిని కూడా తూలనాడకూడదు. అందులో వయసులో పెద్దవాళ్ళని అసలు మనం, ముఖ్యంగా ఆ పార్టీ నుంచి వచ్చావు నువ్వు, ఇవాళ డబ్బులు వచ్చేసాయని ఒళ్ళుపై తెలియపోతే ఎట్లా? ప్రేమ ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ వేరు, వ్యక్తిగతం వేరు. పార్టీ కోసం మాట్లాడటం వేరు, మన వ్యక్తి దూషణ చేయటం వేరు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. మనం ఇంతవరకు ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు. పార్టీ పరంగా మాట్లాడతాం, రాజకీయాల వరకే మాట్లాడాలి. నేను ఎప్పుడూ చెప్తా, రోజా కష్టపడి పైకి వచ్చారని మనం ప్రతిసారి చెప్తాం. దట్ ఈస్ డిఫరెంట్. కానీ మీరు తిట్టేటప్పుడు పార్టీ పరంగానే మీ గురించి మాట్లాడతాం. మనం ఎవరినైనా అంతే, ఆడవాళ్ళని అసలు కించపరచం మనం. అది కనీస సంస్కారం మనం నేర్చుకోవాల్సింది. మీరు అని మాట్లాడేంత సంస్కారం లేనప్పుడు
అసలు రోజా నువ్వు ఇంకా రాజకీయాల్లో ఉండడం ఎందుకు? ఒక చంద్రబాబు నాయుడు గారిని దద్దమ్మ అని అందే ఇవాళ ఆవిడ. అంటే ఈవిడ ఏమనాలి మనం? కానీ ఆవిడ స్థాయికి మనం దిగజారం కదా. ఇవాళ మీరు జంతువుల కొవ్వు లేదన్నారు అని ఒక రిపోర్ట్ తీసుకొచ్చి, మీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? అసలు నెయ్యే లేదు మొర్రో అంటే అందులో మళ్ళీ జంతువుల కొవ్వు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పటం ఏంటి? మీరు అన్నదాన్ని ఆయన ఎండోస్ చేశాడు అంతే. అసలు మీరు ఇప్పుడు ఏదో అంటారు చూడండి, తలా తోక లేకుండా మాట్లాడటం అంటే ఇదే. అది తలా తోక లేకపోతే రావా తెలియదు, ఇంకోటా తెలియదు, అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే భయపడి పెట్టారు. ఇప్పుడు వీళ్ళని గద్దె దించేయాలట, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయాలట. జనసేననేమో యథా రాజా తథా సేనాట. ఏం మాట్లాడతారు? మరి మీ జగన్మోహన్ రెడ్డి అంతే కదా, గోరెంట్ల మాధవని పక్కన కూర్చోబెట్టుకోవాలా, అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకోలే? మరి అవి మాట్లాడమ్మా, అవి కనిపించట్లేదా? దువ్వాడ శ్రీనివాసుని మీరు నెత్తిన పెట్టుకున్నారుగా, ఇప్పుడంటే పక్కకు పంపించారు కానీ ఆయుష్ కాదుగా. ఇప్పుడు మనం మాట్లాడితే వ్యక్తిగతంగా చాలా మాట్లాడచ్చు అందరి గురించి, కానీ మన సంస్కారం అది కాదు, అవసరం కూడా లేదు. రాజకీయంగానే ఎదుర్కోవాలి ఎప్పుడు కూడా. అది చేత కానప్పుడు ఇట్లా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు, నువ్వు చూసావా? ఇప్పుడు వెన్ను లేకుండా అయిపోతుందనే కదా ఆయన్ని నిలబెట్టాలనే కదా ఆయన చూశారు పార్టీని. పార్టీ వెన్ను విరక్కూడదని ఆయన ఆ రోజు నిలబడ్డారు. మీరు వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు పడిచింది లక్ష్మీపార్వతి, అన్ని రకాలు కాదు, ఆవిడకి తెలుసు. ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ ఆవిడ అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు రావటం ఏంటి? పైగా లేని ఏంటి కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు, లడ్డు కల్తీ కాలేదని ఆవిడ మాట్లాడటం ఏంటి? వీళ్ళందరూ అసలు ఏంటి, వీళ్ళందరికీ శాపనార్థాలు పెడుతున్నారు. మీ అందరికీ అసలు మాట్లాడే అర్హత ఉందా? ముందు అసలు రోజాకుందా? మంగళవారం వెళ్ళి టికెట్లు అమ్ముకున్న నువ్వు ప్రతి మంగళవారం తిరుమలకి వెళ్ళి నువ్వు మాట్లాడటం ఏంటి? ఒక అర్హత ఉండాలి కదా. మన అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది కదా మనకి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా అక్కడ ఎప్పుడైతే హోర్డింగ్స్ పెట్టారో ప్రతి గుడి దగ్గర ప్రజల్లో కదలిక వచ్చింది. ఇవాళ చాలామంది వామిటింగ్ చేసుకుంటున్నారు, అయ్యో అలాంటి లడ్డు తిన్నామని. చాలా బాధపడుతున్నారు భక్తులందరూ కూడా. అది నిజం. అది ఇక్కడ జంతువుల కొవ్వు కలిసిందా లేకపోతే ఏమంటారు వృక్షాల కొవ్వు కలిసిందా కాదు, ఇక్కడ కల్తీ జరిగిందా లేదా. కల్తీ జరిగిందని 600 పేజీలు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ చెప్పాక ఇవాళ మీరందరూ సుప్రీంకోర్టుని అంటున్నట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుని వీళ్ళందరూ కూడా అంటే కమెంట్ చేసినట్టు వాళ్ళ తీర్పుని. కాబట్టి వీళ్ళందరూ శిక్షార్హులే ఇప్పుడు. సో మరి రేపు ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.